यहां पर भी कांग्रेस की सरकार थी 2010 में, यहां पर भी कांग्रेस की सरकार थी, महाराष्ट्र में भी कांग्रेस की सरकार, तब उन पर मुकदमा तय हुआ था। तो वेंडेटा करने वाले के साथ चंद्राबाबू अभी गठबंधन कर निकले। आप लोगों को इतना तो स्टडी करना चाहिए कि इन पर केस दर्ज करने वाले लोगों के साथ तो वो वोट मांगने निकले हैं, और भारतीय जनता पार्टी की सरकार ने कुछ नहीं किया। एक केस कांग्रेस सरकार में हुआ 2010 में, 2013 में चार्जशीट हुआ, वो भी कांग्रेस सरकार में, दोनों जगह कांग्रेस की सरकार है। 25 समन निकले, 25 समन निकले के बाद भी कोई नहीं जाता है तो कोर्ट अपना काम करेगी। हमारे नेताओं पर भी समन निकले, उन्होंने कोर्ट का सम्मान कर हाजिर हुए और प्रक्रिया को पूर्ण कर दिया। कोई व्यक्ति अपने आप को सिंपैथी लेने के लिए इस प्रकार के चीजें जो खड़ी करना चाहते हैं, तो मैं मानता हूं तेलुगु जनता को इतनी तो समझ है कि कोर्ट की प्रक्रिया क्या है, केस किसने दर्ज किया था, जिसने केस दर्ज किया इसके साथ अब गठबंधन कर निकले हो, ये सारी चीजों की तेलुगु जनता को ఆ బాబ్లీ ప్రాజెక్టు వల్ల మొత్తం ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని 6 జిల్లాలు పెద్ద ఆందోళన చేసిన రోజులు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను గట్టిగా డిమాండ్ చేశాను, అడిగాను, అసెంబ్లీలో పోరాడాను. ఆ తర్వాత మనకు న్యాయం జరగాలి, తెలుగు వారికి అన్యాయం జరగకూడదని, ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోకూడదని ఆ రోజు బాబ్లీ మీద వ్యతిరేకం చేస్తూనే నేను ఆ రోజు బాబ్లీని చూడడానికి పోయాం. మన బార్డర్లోనే ఉన్నాం, అశోక్ గారు కూడా ఉన్నారు. మహారాష్ట్ర పోలీసులు మనల్ని అరెస్ట్ చేసి ఆ రోజు మనల్ని నానా ఇబ్బందులు పెట్టారు. మీరందరూ కూడా పెద్ద ఎత్తున స్పందించారు. మీ స్పందన చూసి భయపడిపోయి ఆ రోజు మాకు ఒకటే చెప్పారు, మీ మీద కేసులు పెట్టలేదు కాబట్టి మీరు వెళ్ళిపోమంటే మేము పోమంటే, మా సమస్య పరిష్కారం చేయమంటే కాదని ఒక ప్రత్యేక విమానం పెట్టి హైదరాబాద్ తీసుకొచ్చి వదిలిపెట్టిపోయారు. 2010లో జరిగిన దానికి ఈరోజు అరెస్ట్ వారెంట్ పంపించారు నాకు. తమ్ముళ్ళు ఏంటి అంతా కూడా లింకులు ఒకసారి చూస్తే ఏం కుట్రలో నాకైతే అర్థం కాలేదు. ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఎవరో అడగకూడదు, ఎవరో మాట్లాడకూడదు. మాట్లాడితే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తామంటే బెదిరే సమస్య లేదు. ఎందుకు నేను భయపడాలి అని అడుగుతున్న కేంద్రానికి నేను భయపడాలనా? మనమేం బానిసలమా? మనం పన్నులు కట్టలేదా? మనం వారసు ఈ దేశంలో ఒక సిటిజన్స్ అవునా కాదా, పౌరులు అవునా కాదా? తమ్ముళ్ళు మీరే చెప్పండి. నాకు కుట్రలు కుతంత్రాలు తెలియవు. తప్పుంటే తప్పు అని చెప్తా, మంచి అయితే మంచి అని చెప్తా. ఎవరైనా సరే అన్యాయం చేస్తే రాజీ లేని పోరాటం చేస్తా. అది తెలుగుదేశం పార్టీ చరిత్ర, అవునా కాదా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.